తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్లో 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీలను 4 ఉమ్మడి జిల్లాల తరపున నింపవలసిన బాధ్యత ఉంది. ఈ కాంగ్రెస్ హైకమాండు ఈ 6లో కనీసం ఒక 4 ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల నింపితే ఏమన్నా పార్లమెంట్లో మనకి ఎన్నికల్లో కలిసి వస్తుందనే ఆలోచన ఉంది. ఈ 4 మొదటి విడతగా నింపి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొక 2 నింపుదామనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ ప్రస్తుతం 4లో కోదండరాం, రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు కోదండరాంతో కలిసి మీరు పోటీ చేయొద్దు, మీ అభ్యర్థులను కూడా పోటీ పెట్టద్దు, గెలిచిన తర్వాత మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్లో తీసుకుంటాం, తర్వాత మీ తరపునున్న అభ్యర్థులకు కొంతమందికి ఎమ్మెల్సీలు, కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చాడు రాహుల్ గాంధీ. తదనుగుణంగా కోదండరాం రెడ్డిని గవర్నర్ కోటా కింద శాసన మండలికి ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయన్ని విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడుతున్నారు అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలే. టీజేఎస్ పార్టీ, తెలంగాణ జనసమితి అలాగే ఉంది కనుక ఆయన ఒక మిత్రపక్షం కింద సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఆయన మంత్రి అవుతాడు, విద్యాశాఖ మంత్రి. ఇక మరొక 3 నిజామాబాద్ జిల్లాకు వస్తే సుదర్శన్ రెడ్డి, బోధన్ నియోజకవర్గం నుంచి సుదర్శన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన వల్లనే నిజామాబాద్లో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు నిజామాబాద్ ప్రజలందరూ, ఉమ్మడి నిజామాబాద్ ప్రజలందరూ కూడా ఆయనకు రుణపడి ఉండాలి. ఎంతో పట్టుదలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా జిల్లాకి మెడికల్ కాలేజ్ రావాలి అని కష్టపడి ఆయన దీక్ష పట్టి ఆయన వల్లనే ఆ కాలేజ్ వచ్చింది. మరి సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, పార్టీకి సన్నిహితుడు, వివాదరహితుడు, మంచి వ్యక్తి. సుదర్శన్ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచన ఉంది. ఆయన కాకపోతే నిజామాబాద్లో మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నుంచి గెలిచాడు, వెలమ సామాజిక వర్గం. ఇప్పటికే అక్కడ షబ్బీర్ అలీ ఆయనకి ఓడిపోయినా ఆయనకి ఇద్దామనుకున్నారు. షబ్బీర్ అలీకి ఇప్పటికే గవర్నమెంట్లో సలహాదారు పోస్టు, మైనారిటీ, బీసీ, ఎస్సీ సంక్షేమానికి ప్రభుత్వ సలహాదారు, క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చారు కనుక ఇంకా షబ్బీర్ అలీకి వేరే పోస్ట్ అవసరం లేదు. దాంతో ఆయన తృప్తిగా ఉన్నాడు. ఇక్కడ సుదర్శన్ రెడ్డి కానీ మదన్ మోహన్ రావు వెలమ సామాజిక వర్గమే కాకుండా దయాకర్ రావు, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుకి అల్లుడవుతాడు. గతంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2019లో కేవలం 6,000 ఓట్లతోనే ఓడాడు. పటిమగల నాయకుడు, విదేశాలలో స్థిరపడి జన్మభూమి స్ఫూర్తితో స్వదేశానికి, సొంత రాష్ట్రానికి వచ్చి రాజకీయాల్లో దిగి తాను సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆరతి కర్పూరంలా రాజకీయం చేస్తూ నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ప్రజాసేవ చేస్తున్నాడు మదన్ మోహన్ రావు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి అక్కడ 2 ఆశావహులు ఉన్నారు, మల్రెడ్డి రంగారెడ్డి. ఇంకొక ఆయన పరిగి, మల్రెడ్డి రంగారెడ్డి ఏమో ఇబ్రహీంపట్నము. పరిగి నుంచి టి రామ్మోహన్ రెడ్డి రెండోసారి గెలిచాడు. వీళ్ళిద్దరిలో రామ్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరికి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా క్యాబినెట్లో స్థానం లభిస్తుంది. ఆదిలాబాద్, అక్కడ అంతా తానై ప్రేమసాగర్ రావు చక్రం తిప్పాడు. మహేశ్వర్ రెడ్డి, ప్రేమసాగర్ రావు ఇద్దరు కూడా పార్టీలో ఉంటూ కాంగ్రెస్లో విభేదించి మహేశ్వర్ రెడ్డి వెళ్ళిపోయాడు. నిర్మల్లో బీజేపీ తరఫున గెలిచాడు. మహేశ్వర్ రెడ్డి వెళ్ళిన తరువాత కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేనున్నానని అండగా నిలబడి సీనియర్లు, జూనియర్లు అని చూడకుండా ఒక పక్క వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,
జానారెడ్డి, బట్టి, శ్రీధర్ బాబు, మరోపక్క సీతక్క, రేవంత్ రెడ్డి సీనియర్లను జూనియర్లను చక్కగా సమన్వయపరుచుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు. ఆయన వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం క్యాబినెట్లో ఒకరే ఉన్నారు, జూపల్లి కృష్ణారావు వెలమ. రెండవ వెలమ సామాజిక వర్గానికి ఇచ్చినా తప్పు లేదు. అయితే ఆదిలాబాదులో మరొక ఇవ్వవలసిన కుటుంబం ఉంది. గడ్డం వెంకటస్వామి మాజీ కేంద్ర మంత్రి కుమారులు ఇద్దరు గెలిచారు. బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి వినోద్ గెలిచాడు. చెన్నూరు నుంచి డాక్టర్ గడ్డం వివేక్ గెలిచాడు. వివేక్ మంత్రి కావాలని ఆశిస్తున్నాడు. వినోద్ ఏమంటాడంటే, మావాడు వివేక్ పార్టీలు మారాడు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళాడు, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళాడు, ఎన్నికల ముందు ఒక నెల రోజుల ముందు వచ్చి ఇక్కడ చేరాడు, నేను పార్టీని నమ్ముకుని ఉన్నాను, నాకు ఇవ్వాలి కదా, అతను 3 పార్టీలు మారి వచ్చాడు కదా అని వినోద్ అంటుంటాడు. ఈ వివేక్ ఏమంటాడంటే, సరే ఒకవేళ వినోద్కి ఇచ్చిన, వివేక్ కోరేది ఏంటంటే తన కుమారుడు వంశీ కృష్ణని రాజకీయాల్లో ప్రవేశపెట్టాలనే కోరికుంది. వంశీ కృష్ణకి పార్లమెంటు పెద్దపల్లి లోక్సభ సీటు ఇమ్మని కోరతాడు. ఆ విధంగా వినోద్క వివేక్ ఆ కుటుంబంలో ఒకరికి, ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం వాళ్ళల్లో ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీలైతే ప్రేమ్ సాగర్ రావుకి ఈ వెంకటస్వామి కుమారులో ఒకరికి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరికి ప్రాతినిధ్యం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. విశేషం ఏంటంటే బీజేపీ బాగా బలంగా ఉంది, 4 సీట్లు గెలిచింది ఆదిలాబాద్లో. అందువల్ల బీజేపీ బలంగా ఉన్న జిల్లాలో 2 మంత్రులను పెడితే కాంగ్రెస్ పార్టీని బాగా బలోపేతం చేస్తారనే ఆలోచన ఉంటుంది. ఆ విధంగా ఈ 4 నింపిన తర్వాత ముస్లిం సామాజిక వర్గానికి వస్తే అజరుద్దీన్ నాకేం పోస్ట్ ఇవ్వలేదు, షబ్బీర్ అలీకి ఇచ్చారు, ఒకరి సర్వీస్ కమిషన్ మెంబర్గా ఇచ్చారు, షబ్బీర్ అలీకి క్యాబినెట్ హోదా ఇచ్చారు, మరి నాకేంటి, నాకేమి ఇవ్వటం లేదు. మరి ఎమ్మెల్సీగా గవర్నర్ కోటా కింద సియాసత్ ఎడిటర్గా ఉన్న అమీర్ అలీ ఖాన్కి ఇచ్చారు, మరి నన్ను పట్టించుకోవటం లేదు అని అలిగాడు. నేను రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నాడు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలో హైదరాబాద్ నియోజకవర్గం తరపున ఫిరోజ్ ఖాన్ కానీ అజరుద్దీన్ కానీ పోటీకి నిలపాలనే ఆలోచన ఉన్నారు. కనుక ఒకవేళ క్యాబినెట్లో తీసుకోవాల్సి వస్తే భవిష్యత్తులో ఫిరోజ్ ఖానా అజరుద్దీనా వాళ్ళిద్దరిలో రెండో విడత కింద వాళ్ళల్లో ఒకరిని తీసుకునే అవకాశం ఉందనే ఆలోచన ఉంది. జీవన్ రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆయన గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచాడు. ఏకైక ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాటం చేశాడు. ఆయన్ని కూడా మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన ఉంది. అయితే ఆయన కరీంనగర్ లోక్సభకు సరైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరపునని జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండి అక్కడ గెలిస్తే ఇంకా ఆయన క్యాబినెట్లో అవకాశం ఉండదు. ఒకవేళ ఓటమి చెందితే కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా అప్పుడు ఆయన కూడా పరిశీలించాలనే ఆలోచన ఉంది. ఇదిలా ఉండగా నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని కేసీఆర్ ఫార్ములా సంఖ్యని 64 నుంచి పెంచుకుని అస్థిర ప్రభుత్వం అనిపించుకోకుండా కొంతమంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచన ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి బీఆర్ఎస్ టీఆర్ఎస్లో కలిసిన 15 మందిలో 7 గెలిచారు. ప్రస్తుతం 7 టీఆర్ఎస్ అంటే వాళ్ళ యొక్క మొదలు రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. 7 ఉన్నారు. ఈ మధ్యకాలంలో మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ 7 4 11, ఇప్పుడు ఇంకో 2 కలిస్తే 13 మంది కలిసి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దానికి లోబడి అనర్హత వేటు పడకుండా 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని, వీళ్ళందరికీ ప్రతినిధిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరికీ ఆమోదయోగ్యుడు, అందరికి కావాల్సిన వాడు,
క్యాబినెట్లో యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. కాంగ్రెస్ క్యాబినెట్లో నగరం మీద గట్టి పట్టున్న వ్యక్తి, అజాత శత్రువు. ఆయన తెలుగుదేశం, రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచే వచ్చాడు కనుక ఆ కెమిస్ట్రీ కుదురుతుంది. అందువల్ల తలసాని శ్రీనివాస యాదవ్కి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ మిగిల్చిన 4 నింపగా మిగతా 2 ఈ పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే వాళ్ళకి ఇద్దరికీ ఈ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలోకి నెట్టబడింది. ఇండియా కూటమి ముక్కలు చెక్కలైంది. మమతా బెనర్జీ అవుట్, నాకు సంబంధం లేదంటుంది. అట్లాగే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పంజాబ్లో, ఢిల్లీలో నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదండి. అట్లాగే బీహార్లో జేడీయూ నితీష్ కుమార్. ఇక 3 పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్, అట్లాగే జేడీయూ నితీష్ కుమార్ యాదవ్. ఈ 3 బయటకు వచ్చిన తర్వాత మోడీ 3వసారి ప్రధానమంత్రి అవటం తథ్యమని దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ ఉన్న పార్టీల వాళ్ళు, చిన్న చితుకు పార్టీల వాళ్ళందరూ కూడా మనం కూడా సర్దుకుందాం, ఇది ఎట్టగో ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఎందుకు గెలవని పార్టీతో మనకు పొత్తు ఎందుకని వాళ్ళు అటు ఇటు చూసి చివరికి ఊహాగానాలు ఎలా ఉన్నాయంటే డిఎంకే పార్టీ స్టాలిన్ కూడా ఆయనకు అర్థమైపోయింది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని అర్థమై ఎందుకు వచ్చిన గొడవ, మనం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నాడు. కేసీఆర్ అవివేకంగా ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ నగరంకి వచ్చినప్పుడు 3 సార్లు ఆయన్ని కలవకుండా, ఆయన్ని అమర్యాదగా అవమానపరిచి ఒక ముఖ్యమంత్రి స్థానంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రధానమంత్రిని కలవకపోవటం. కానీ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రధానమంత్రి వెళ్ళినా ఆయన వెంట ఉంటూ ఆయన్ని ఎయిర్పోర్ట్లో సాదరంగా ఆహ్వానించి మళ్ళీ వీడ్కోలు పలకటం. ఇప్పుడున్న ఊహాగానాలు ఏంటంటే డిఎంకే పార్టీ కూడా ఈ ఎన్డీఏ కూటమితో అనుకూల వైఖరిలో ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు మనకు కాపాడగలుగుతామనే ఆలోచనలో ఉన్నట్టుంది. కనుక ఇండియా కూటమి ముక్కల్ చెక్కల్, అది అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా రోజు రోజుకి ఉత్తరాదిలో ఇప్పటికే ఒక్క చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మినహాయించి ఎక్కడ అధికారం అనేది లేదు. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు మినహాయించి అధికారము పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో కోల్పోవటం వల్ల నానాటికి బలహీనపడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని, 2 నుంచి 3 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క లోక్సభ సీటు కూడా గెలవకపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. నానాటికి బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతూ ఉంది. స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా జంప్ చేస్తున్నారు. నాయకులు కూడా అధికారము లేని పార్టీ 5 సంవత్సరాలు మేము ఎలా ఉండగలం, అందువల్ల అధికారమే పరమావధి, అందుకని పదవే పరమావధి, అందువల్ల అందరూ కూడా జంప్ చేసి అధికార పార్టీ కాంగ్రెస్ పట్ల మక్కువ చూపిస్తున్నారన్న తరుణంలో లోక్సభలో కూడా చుక్క ఎదురై ఒక్క లోక్సభ సీటును కూడా గెలిచే పరిస్థితి లేదనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది. వేచి చూద్దాం. క్యాబినెట్లో ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ ఖాళీలు మాత్రం 6 ఉన్నాయి. అన్నీ కూడా హైకమాండ్ నిర్దేశించిన విధంగానే రేవంత్ రెడ్డి చేయాలి. రేవంత్ రెడ్డి ఏదైనా చేయాలనుకున్నా ఆయన హైకమాండ్ని సంప్రదించిన తరువాత మాత్రమే అమలు చేయవలసిన పరిస్థితి. ఏ చిన్న మార్పులు చేర్పులు పదవుల కేటాయింపు కూడా
హైకమాండ్ కనుసన్నల్లోనే జరగటం విశేషం.